నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. $4.18 ట్రిలియన్ జీడీపీతో జపాన్ను మించి ముందుకు. ప్రతి భారతీయుడు ఉగ్రవాద అంతానికి సంకల్పించారన్న మోదీ. దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు తగ్గుతున్నాయని వెల్లడి. సంగారెడ్డి జిల్లాలో డ్రోన్ వ్యవసాయాన్ని కొనియాడిన ప్రధాని. సమయం, డబ్బు ఆదా అవుతుందని మన్ కీ బాత్లో వ్యాఖ్య. ఎన్డీఏ నేతల భేటీలో ప్రధాని నాయకత్వంపై ప్రశంసలు. ఆపరేషన్ సింధూర్, జాతీయ కులగణనపై తీర్మానాలు. ఉగ్రవాదంపై కలిసి పనిచేయాలంటూ ఎంపీ బృందాల పిలుపు. విదేశీ పర్యటనలో ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిస్థితుల వివరణ. బనకచెర్లతో నీటి తరలింపునకు ఏపీ కుట్ర చేస్తోందన్న హరీష్ రావు. నష్టం జరుగుతుంటే సర్కారు ప్రేక్షక పాత్ర వహిస్తోందని ధ్వజం. కవిత లేఖ, తాజా రాజకీయ పరిణామాల వేళ కేసీఆర్తో కేటీఆర్ భేటీ. ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. భక్తజన సందోహంగా సరస్వతి పుష్కరాలు. 11వ రోజు పోటెత్తిన జనం. గవర్నర్ దంపతుల పుణ్యస్నానం.